హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ పన్నీర్ పిజ్జా చేస్తున్నాము. చాలా ఈజీ అండి. అన్నీ రెడీగా ఉంటే జస్ట్ ఒక 5 minutesలో చేసేసుకుని హ్యాపీగా ఆస్వాదించవచ్చు. పిల్లలైతే ఇలాంటి రెసిపీని అడిగి మరీ చేయించుకొని తింటారు. అదిరిపోయేటువంటి ఫ్లేవర్స్తో మనకు నచ్చే విధంగా అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాము. ఈవినింగ్ టైంలో ఇలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే విధంగా క్లారిటీగా చెప్పాను. ఈవెన్ ఇంతవరకు పిజ్జాని ట్రై చేయని వారు కూడా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. మరి టేస్టీ పిజ్జా రెసిపీని ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ పిజ్జాని ఇంట్లోనే తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో కొద్దిగా ఉప్పు వేసి స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు ప్లేట్లో పిజ్జా బేస్ని తీసుకొని ఒక స్పోక్ స్పూన్తో హోల్స్ పెట్టుకోవాలి. ఈ పిజ్జా బేస్ని ఎలా తయారు చేసుకోవాలన్నది ఫస్ట్ టైం పిజ్జా చేసిన వీడియోలో క్లారిటీగా చూపించాను. కావాల్సిన వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ని క్లిక్ చేసి రెసిపీని ఫాలో అయిపోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ టైప్లో హోల్స్ పెట్టేసుకొని దీనిపైన ఒక స్పూన్ మయోనీస్, కొద్దిగా పిజ్జా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇలా నీట్గా అప్లై చేసేసుకొని పైన మొజరెల్లా చీజ్ని తురుము పట్టేసుకొని తర్వాత ఆనియన్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, స్వీట్ కార్న్ సీడ్స్, టమాటో స్లైసెస్, మళ్ళీ వీటన్నిటిపైన మొజరెల్లా చీజ్ని తురుముకొని టాప్లో పన్నీర్ పీసెస్ని పెట్టేసుకోండి. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకా బేక్ చేసుకోవటం కోసం ఒక స్టీల్ ప్లేట్లో కానీ టిన్లో కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసి అరేంజ్ చేసుకున్న పిజ్జాని ప్లేట్లో పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి మూత పెట్టేసుకుని ఒక 15 to 20 minutes పాటు బేక్ చేసుకోవాలి. మనకైతే కరెక్ట్గా 20 minutesకే పిజ్జా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడండి, పైన చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఫ్లేవర్స్ అన్నీ కూడా బేస్కి బాగా పట్టి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయండి. లోపల చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో కదా. నాకైతే దీని టేస్ట్ చాలా నచ్చిందండి. అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ టమాటోస్ తగులుతూ అదిరిపోయింది దీని టేస్ట్. వేడిగా టమాటో కెచప్ మయోనీస్తో తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా కిడ్స్ అయితే ఆహో ఓహో అంటూ ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే చాలు, ఎలాంటి వారైనా సరే చిన్న పిల్లల్లాగా ఇంకా కావాలని మారం చేస్తారు. డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన టేస్టీ హోమ్ మేడ్ రెసిపీ అండి ఇది. మరైతే మీరెప్పుడు ఈ టేస్టీ అండ్ యమ్మీ పిజ్జాని ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి. నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.